హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మధురం. ఇవాళ నేను వంకాయ మసాలా కర్రీ ఈ వీడియోలో ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దీనికోసము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనము ఇలాగా పచ్చిశనగపప్పు, మినపప్పు, కొన్ని పల్లీలు వేసుకొని ఇలా దోరగా వేగిన తర్వాత అందులో కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఈ కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వీటన్నింటిని బాగా వేయించుకోవాలి. ఈ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనము కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని వేయించుకోవాలండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇంకా ఎక్కువసేపు వేయించుకోకూడదు. కొబ్బరి నల్లగా అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకని కొద్దిగా వేడయ్యే వరకు వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనము పక్కకు తీసి పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఇదిగోండి ఇలా మొత్తము ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలండి. ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని ఇదిగోండి ఇలాగా పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ ప్లేట్లో ఇప్పుడు మనము ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఈ పౌడర్ని మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకొని వంకాయని ఇలా బాగా నొక్కిపెట్టి ఉంచితే ఆ స్టఫింగ్ బయటికి రాకుండా వంకాయలో అలా ఉంటుందండి. తర్వాత ఇదిగోండి ఇలా నొక్కిపెట్టి ఉంచితే ఇంకా స్టఫింగ్ బయటికి రాదు. మనం ఆయిల్లో వేసినా కానీ ఆయిల్లో వేసిన కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన నేను ఒక మట్టి పాత్రను పెట్టుకున్నానండి. మట్టి పాత్రను పెట్టి అందులో వంకాయలు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో కొన్ని తాలింపు దినుసులు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత మనము ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని 2 పక్కల బాగా వేయించుకోవాలండి. ఇలా ఒక పక్క వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటూ మెల్లగా వేయించుకోవాలి. 2 పక్కల వేగిన తర్వాత ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని ఇంకొంతసేపు మగ్గించుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు మూత తీసి చూద్దాము వంకాయలు వేగాయో లేదో. వంకాయలు బాగా వేగిపోయాయండి. ఇదిగోండి ఇలాగా 2 పక్కల దోరగా వేయించుకోవాలి. స్టఫ్ బయటికి వచ్చేయకుండా ఇలాగా వేయించుకోవాలి. ఇలా 2 పక్కల వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము వంకాయలో స్టఫ్ చేయగా మిగిలిన ఈ మసాలా ఉంది కదండి, ఈ మసాలాని కూడాను వంకాయల పైనుంచి అలా వేసుకొని మనము ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఇలాగా చింతపండు రసాన్ని తీసుకోవాలండి. ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు మనము ఈ స్టఫింగ్లో మొత్తము వేసుకొని ఇలాగా కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇలా పైనుంచి కిందకి కదుపుకుంటూ మెల్లగా వంకాయలు చిదికిపోకుండా బాగా ఇలాగా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా వంకాయల్లోంచి ఆ స్టఫింగ్ బయటికి రాకుండా అట్లా కలుపుకోవాలి చిదిగిపోకుండా. ఇదిగోండి ఇలాగా ఆయిల్ పైకి తేలుతుందంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి కలుపుకొని ఇంకా మనము వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా కానీ చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను
కర్రీని స్టవ్ ఆఫ్ చేసి టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టినా కానీ ఇంకా కూడా ఉడుకుతూనే ఉందండి కర్రీ. అంటే మట్టి పాత్రలో వండితే చాలాసేపటి వరకు కర్రీ వేడిగా ఉంటుంది. ఇప్పుడు నేను వంకాయ కర్రీని అన్నంతో సర్వ్ చేసుకున్నానండి. ఇంతేనండి వంకాయ మసాలా కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.